ఇదిగోండి ఈరోజైతే నేను దోశలు అయితే వేసుకుంటున్నానండి. దోశలు అయితే నేను చక్కగా దూదుగా ఉండే దోశలు కాకుండా చక్కగా దోరగా కరకరలాడుతూ ఉండే దోశలు పలసగా అయితే తిప్పేసుకుని ఇలాగైతే వేసుకుంటానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, క్యారెట్, కొత్తిమీర వేసుకుని మనం దోరగా కాల్చుకుంటే దోశ అనేది చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. దూదుగా ఉండే దోశలు వేరు, ఇలా కొంచెం కరకరలాడే దోశలు వేరండి. మన చక్కగా చేతికి చక్కగా అయితే ఇరిగిపోతాయి, చాలా బాగుంటాయండి కరకరలాడుతూ. 2 రకాల చట్నీ అయితే చేశానండి. అదిగోండి మా అబ్బాయి అయితే వేసుకుంటున్నాడు. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి, ఇలా కరకరలాడుతూ దోశలు అయితే చాలా ఇష్టం అండి. 2 రకాల చట్నీతో మనం తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరి పల్లీలు ఒక చట్నీ, అల్లం చట్నీ ఒకటి చేశానండి. చాలా బాగుంటాయండి ఈ దోశల్లోకి. మనం దూదిలాగా స్పాంజీలాగా ఉండే దోశలు వేసుకోవచ్చు, ఇలా చక్కగా కరకరలాడుతూ పేపర్ లాగా ఉండే దోశలు కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయండి. మనం బియ్యము మినపగుళ్ళు కలిపి నానబెట్టుకుని రుబ్బుకోవాలండి. హాయ్ అండి, ఇదిగోండి మా శుభలక్ష్మి వచ్చిందండి. మా శుభలక్ష్మి కోసం అయితే దోశ అయితే వేస్తున్నానండి. నేను దోశ ఎలాగే వేస్తాను ఒకసారి చూడండి. చాలా బాగా వేస్తున్నావు నా దోశ, రౌండ్ కట్టింది. చూసారా, దోరగలిగి వేపుకుంటే మనకి దోశ అనేది చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. బాగా వచ్చింది అది. మనం పిల్లలు కలిగి వేసుకుని 2 రకాల టిఫిన్ పెట్టుకున్నాం అనుకో, మనం బయట తెచ్చుకుంటాం అనరు పిల్లలు, ఇంట్లోనే తింటారు. లక్ష్మి ఇక చట్నీలు వేసుకో. ఇదేం చట్నీ? అదేమో కొబ్బరి శనగగుళ్ళు చట్నీ. ఇది ఇదేమో అల్లం చట్నీ. చాలా బాగుంది కదా నా ఉల్లి దోశలు అయితే. కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంది, అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంది. యూట్యూబ్ ఫ్రెండ్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తాయి దోశలు అయితే. నాకైతే ఇంకా చాలా బాగా నచ్చేసింది, చాలా బాగున్నాయి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు, ములక్కాడలు, 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఈరోజు కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, ములక్కాయ ఇగురైతే చేయబోతున్నానండి. నేను ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటనేది మీరే చూడండి. ఇదిగోండి ఫస్ట్ అయితే కోడిగుడ్లు అయితే దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. కోడిగుడ్డులో కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి చాలా నీట్గా అందంగా కనిపిస్తాయండి గుడ్లు అనేవి, మనకి కూరలోను బాగుంటాయండి. పసుపు వేసుకుని అలా ఫ్రై చేసుకుంటే, కొంచెం కారం ఉప్పు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవచ్చండి. కోడిగుడ్లకి అయితే ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలని అయితే ఫస్ట్ నూనెలోనైతే ఫ్రై చేసేసుకుంటున్నానండి. దోరగా అందులో పచ్చిదనం పోయే వరకు మనం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. బాగా దోరగా ఏగనివ్వాలి ఎండు రొయ్యలని అయితే శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి. ములక్కాయ, కోడిగుడ్డు, ఎండు రొయ్యలు ఇగురండి. నేను ఇప్పుడు ఎలా వండుతానో ఒకసారి అయితే చూడండి. మా పల్లెటూరు పద్ధతిలోనైతే మేము ఇలాగే వండుకుంటామండి. మీరైతే ఎలా వండుకుంటారో మాకు ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసేది ఎవరైనా కానండి ఒక కామెంట్ అయితే పెట్టండి, నాకు ఒక లైక్ ఇవ్వండి.
అయ్యండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి. ఇంకా మనకి రొయ్యలు అనేవి దోరగా ఎగిపోయినాయి కదండి, ఇంక ఇవి కూడా వేసేసుకున్నాను. సాల్ట్ పసుపు వేసేసుకుంటే మనకు చక్కగా మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి చూడండి చక్కగా మగ్గిపోతాయండి. ఇంకా నేను మనకు రొయ్యలు ఉన్నాయి కదండి, నీసు వాసన రాకుండా కరివేపాకు కూడా చక్కగా చిగురైతే కోసుకుని వేసుకున్నానండి. మాకైతే కరివేపాకు చెట్టు ఉందండి. చిగురల్లా కూరలో వేసుకుంటే మనకి నీసు వాసన అనేది ఉండదండి, మంచి స్మెల్ అయితే వద్దండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే అయిపోయిందండి. మగ్గిపోనియండి శుభ్రంగాను. ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాను. కోడిగుడ్డు రొయ్యలు ములక్కాయ ఎగిరండి చాలా బాగుంటుందండి. అయ్యండి శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాయలు అండి. ములక్కాయలు అయితే మేము కొనుక్కో అవసరం లేదండి, మాకు ఇళ్ళకాడ చెట్లు ఉంటాయి, ఎవరో ఒకరు ఇస్తారండి. పొలాల మీద కూడా చెట్లు ఉంటాయండి మాకు. ములక్కాయలు అయితే అసలు మా పల్లెటూరులో కొనుక్కోక్కర్లేదండి. స్థలాలు ఉన్నవాళ్ళు అయితే చెట్లు వేసుకుని ఇంకా చెట్లు లేని వాళ్ళకి అందరికీ పంచి పెడతా ఉంటారండి. ములక్కాయలు ఉడికే వరకు నీళ్ళు పోసుకుని, నీళ్ళైతే కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, ములక్కాయలు అయితే ఉడకాలి కదండి. అయ్యండి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను. మనం మూత పెట్టేసుకుని ఒక 5-6 నిమిషాలు ఉడికించేసుకుంటే కూర అనేది దగ్గరికి వచ్చేద్దండి. ఇంకా తర్వాత మనం నిమ్మకాయ అయితే పోసుకోవచ్చండి. కూర చూడండి చక్కగా ఎగిరిపోయిందండి దగ్గరికి, అసలు ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. ములక్కాయ కోడిగుడ్డు ఎగిరండి చూడండి ఎంత బాగుందో, మనకి చాలా బాగుంది. చూడండి కూర అనేది ఎలా ఉందో, మనకి చాలా బాగుందండి. అదిగోండి నిమ్మకాయ, ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. ఇంకా రసం తీసుకుని పోసేసుకుంటే రెండు నిమ్మకాయ చెక్కలు కూడా పోసేసుకున్నానండి నేనైతే. చాలా టేస్ట్గా ఉంటుందండి ములక్కాయ కోడిగుడ్డు రొయ్యలు ఎగురు అనేది. మనం ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నిమ్మకాయ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. అదిగోండి ములక్కాయ కోడిగుడ్డు రొయ్యలు ఎగురైతే అయిపోయిందండి. చక్కగా కోడిగుడ్లకైతే ఘాట్లు పెట్టుకున్నాను కదండి, చక్కగా ఉప్పు కారం పట్టేసి కోడిగుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగోండి ములక్కాయ చూడండి ఎలాగో ఉడికిపోయిందో, చక్కగా ఇడిపోయిందండి. ములక్కాయలు లావుగా ఉన్నాయి కానీ చాలా లేతీ అండి. ములక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి, గుంజుతూ ఉంటాయి. ములక్కాయలు అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ములక్కాయలు రొయ్యలు కోడిగుడ్డు చాలా టేస్ట్గా ఉంది.